రైట్ రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. నేడు జరిగిన భేటీలో అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం రేవంత్ కు జై కొట్టినట్టుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ ఎపిసోడ్ పై అయితే ఎట్టకేలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించినట్టుగా తెలుస్తోంది. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చారని చెప్పడం జరిగింది. అలాగే చట్టం అనేది అందరికీ సమానమేనని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలియజేశారు. అభిమాని మృతి చెందిన తర్వాత వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్లి పరామర్శించాలి, కానీ మానవతా దృక్పథం ఇక్కడ లోపించినట్టయిందని పవన్ కళ్యాణ్ అన్నారు. సంధ్య థియేటర్ ఘటన అల్లు అర్జున్ కు స్టాఫ్ చెప్పి ఉండాల్సింది. తెలంగాణ ప్రభుత్వం సాఫ్ట్ గా వెళ్లి ఉంటే బాగుండేది. చట్టం కూడా ఎవరిని విడివిడిగా చూడదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలియజేశారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఫిలిం రిపోర్టర్ కృష్ణప్రసాద్ అందిస్తారు. కృష్ణప్రసాద్, మరి మొత్తానికి ఎట్టకెళ్ళకైతే ఫైనల్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఇష్యూ పైన అయితే స్పందించారు. సో రేవంత్ సైడే మాట్లాడినట్టుగా తెలుస్తుంది, రేవంత్ కి జై కొట్టినట్టుగా తెలుస్తుంది. చట్టం అందరికీ సమానమే, గోటితను పోయేది గొడ్డల్లాగా తీసుకొచ్చారని చెప్పడం జరిగింది. ఓవరాల్ గా అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు కృష్ణప్రసాద్? అమూల్య, ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఈ విషయంలో మాత్రం ఆయన పవన్ కళ్యాణ్ ఒక రేవంత్ రెడ్డి విషయంలో కూడా పాజిటివ్గానే స్పందించడం జరిగింది. అయితే ఈ విషయంలో మాత్రం ఆయన ఈ ఏదైతే సంధ్య థియేటర్లో జరిగిన సంఘటన మాత్రం మనం చూసుకుంటే మాత్రం అది ముమ్మాటికి అది కొద్దిగా వీళ్ళు ఆ టీం చేసిన పొరపాటే, అల్లు అర్జున్ టీం అయితే ఎవరుందో వాళ్ళు చేసిన పొరపాటే అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ విషయంలో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మాత్రం ఆయన చేయాల్సిన కరెక్ట్గా ఆయన చట్టం తన పని చేసుకుంటూ పోతుంది అన్న విధంగానే ఆయన చేయటం జరిగిందంటూ ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ విషయంలో మాత్రం ఏదైతే ఆ వ్యాఖ్యలు చేయడం జరిగిందో ఆ వ్యాఖ్యలు మాత్రం ఆయన ఇంకా కొన్ని అల్లు అర్జున్ టీం పై కూడా చెప్పడం జరిగింది. అయితే సినిమా అనేది మాత్రం చాలామందికి అభిమానుల హీరోలు వస్తుంటే మాత్రం చాలా సందర్భాల్లో మాత్రం ఎవరైతే ఉంటారో వాళ్ళు అభిమానులు కూడా చాలామంది గోలలు వేయటం జరుగుతుంది. ఆ టైంలో ఆ హీరో తనకి అభివాదం చేయకపోతే ఒక నెగటివ్ థింకింగ్ ఉంటుంది, వీళ్ళకి బలుపు అన్నట్టుగా ప్రేక్షకులు కూడా చూస్తూ ఉంటారు. అయితే అది వాళ్ళు చేసిన అయితే పోలీసుల వ్యవహారంలో కానీ మనం తప్పు పట్టలేము, వాళ్ళు చేసింది కూడా కరెక్టే అంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అయితే ఈ విషయంలో అల్లు అర్జున్ టీం కూడా అలర్ట్గా ఉండాల్సింది. ఆయన వెళ్ళి కూర్చున్న తర్వాత ఏదైతే జరిగిందో సంఘటన గురించి చెప్పి ఆయన బయటికి తీసుకురావాలి. ఆయనకి ఏదైతే సినిమా చూస్తున్నాడు కాబట్టి ఆ సౌండ్లో ఆయనకి వినపడలేదేమో అన్నట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ గట్టిగానే కొద్దిగా ఆసక్తికర సంఘటన చెంది. అయితే ఈ సినిమా ఈ హీరో అనేది మాత్రం ఇంత క్రౌడ్ ఉన్నప్పుడు మాత్రం వెళ్ళకూడదు. అసలు ఆ రోజుల్లో మాత్రం చిరంజీవి గారైనా మేమైనా కూడా ఎవరికి తెలియకుండా ముసుగు వేసుకొని వెళ్ళేవారు. అయితే ఈ మధ్యకాలంలో విజయనగరం నేను వెళ్దామన్నా కూడా కొంతమంది పోలీసులు రావద్దు అంటే నేను ఒక బందోబస్తు వల్ల కూడా నేను వెళ్ళలేకపోవడం జరిగింది. అయితే ఈ విషయంలో ఏదైతే జరిగిన సంఘటనలు వచ్చామో అల్లు అర్జున్ కూడా కొద్దిగా జాగ్రత్త వహించి ఉండాల్సింది ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ విషయంలో మాత్రం ఎవరైనా ఎలాంటి పరిణామం జరిగినా కూడా అందరూ వెళ్ళి ఆ బాధిత కుటుంబాన్ని కూడా పరామర్శిస్తే ఉంటే బాగుండేది. అయితే మేము ఉన్నాము అంటూ భరోసా కల్పిస్తే బాగుండేది. సంఘటన జరిగిన తర్వాత ఎవరో ఒకళ్ళు ఆ టీంలో ఉన్న వాళ్ళ సభ్యులు కూడా ఎవరైనా రేవతి కుటుంబాన్ని పరామర్శిస్తే బాగుండేది అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఏదైతే ఈ సంఘటన జరిగిందో దాని మీద మాత్రం ఒక అల్లు అర్జున్ మీదనే వేయటం కూడా కరెక్ట్ కాదు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. రైట్ కృష్ణప్రసాద్, ఇంతకుముందు అంటే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను మనం చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత అంటే కొన్ని రూల్స్ ఉన్నాయి, అందుకే మేము వెళ్ళి శ్రీతేజ్ని కలవలేదు అని చెప్పుకొచ్చారు అల్లు అర్జున్ కానీ అల్లు అర్జున్ వాళ్ళ ఫాదర్ కానివ్వండి ఆ టీం కానీ. బట్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వెళ్ళి పరామర్శించాల్సిందే, మానవతా దృక్పథం లోపించిందని పవన్ కళ్యాణ్ చేశారు. సో ఇన్సిడెంట్ అయిన తర్వాత వెళ్ళకపోవడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అయితే ఆయన అల్లు అర్జున్ ఆల్రెడీ చెప్పడం 2 రోజులు నేను షాక్లో ఉన్నాను, అందుకని నేను వెళ్ళాను. అయితే నాకైతే ఎవరైతే తన మనిషి బన్నీవాసు ఉండో ఆయన వెళ్ళి మొత్తం క్లియర్గా ఆ విషయాన్ని మొత్తం కనుక్కొని వాళ్ళకి మేము ఉన్నామంటూ భరోసా కల్పించడం జరిగింది అంటూ. అయితే ఈ కేసులో ఉన్న విచారణలో నిమిత్తం ఉన్నది కాబట్టి లా అండ్ ఆర్డర్ సమస్య ఉంటుంది కాబట్టి నేను వెళ్ళలేకపోయాను అంటూ అని చెప్పి ఒక 3-4 రోజుల తర్వాత మాత్రం వాళ్ళ తండ్రి అల్లు అరవింద్ కూడా వచ్చి వాళ్ళ కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించడం కూడా జరిగింది. రైట్ కృష్ణప్రసాద్, మరి తాజా భేటీని చూసుకున్నట్టయితే రేవంత్ సర్కార్కి ఎలాంటి సందేశం ఇస్తున్నారు అనుకోవచ్చు?
అయితే ఈ రేవంత్ సర్కార్ మాత్రం పవన్ కళ్యాణ్ కొద్దిగా పాజిటివ్గానే స్పందించడం జరిగింది. అయితే ఆ టైంలో ఎవరున్నా సరే ముఖ్యమంత్రిగా ఆయన చేయాల్సిన పని మాత్రం ఆయన చేసిన జరిగింది. అయితే లా అండ్ ఆర్డర్ మొత్తం ఎవరికైనా ఒకటే, ఇక హీరోకైనా సరే రాజకీయ నాయకుడికైనా ఒకటే, ఒకరికైనా ఎవరికైనా ఒకటే. ఏదైనా తప్పు చేస్తే మాత్రం వాళ్ళ పరిధిలో వాళ్ళు ఎవరికైనా శిక్షకు మాత్రం అర్హులే అన్నట్టు కూడా ఆయన రేవంత్ రెడ్డి చేయటం జరిగింది అంటూ కూడా ఆయనకి ఒక కితాబు నాటి ఇవ్వటం మాత్రం జరిగింది పవన్ కళ్యాణ్. రైట్ కృష్ణప్రసాద్, మరి ఇప్పుడు ఈ సంధ్యా థియేటర్ ఘటన ఏదైతే ఉందో అంటే ఈ అంటే ముందు మనం చూసినాము అంటే ఈవెంట్స్ కి సంబంధించి దేవరా మూవీ ఈవెంట్ కూడా క్యాన్సిల్ అవ్వడం జరిగింది లాస్ట్ మూమెంట్ లో. సో ఈ భద్రతా లోపాలని దృష్టిలో పెట్టుకొని గేమ్ చేంజర్ ఈవెంట్ అనేది ఏపీకి మార్చేశారు. సో వీటన్నిటికి సంబంధించి అంటే ఇప్పుడు దిల్ రాజు అంటే ఈ ఇష్యూస్ అన్నింటికి సంబంధించి ఈ భేటీలో మాట్లాడారా, ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇది గేమ్ చేంజర్ విషయంలో మాత్రం ఇప్పుడు దిల్ రాజు పవన్ కళ్యాణ్ కలిసిన విషయంలో మాత్రం ఒక ఈవెంట్ అయితే భార్యతో 4వ తారీఖు అది 4-5 తారీఖులలో విజయవాడలో రాజమండ్రిలో జరిగే అవకాశం అయితే ఉన్నది. అయితే కొద్దిగా పకడ్బందీ ఏర్పాట్లు చేసుకుంటూ అది ముందు జాగ్రత్తగా తీసుకొని మేము ముందుకెళ్దామంటూ కూడా ఆయన పవన్ కళ్యాణ్కి ఏదైతే వివరణ ఇవ్వటం కూడా జరిగింది. అయితే ఆ ఫంక్షన్ మాత్రం పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్గా రానున్నట్టుగా మనకు తెలుసు. అయితే వస్తే మాత్రం ఇంకా భద్రత మాత్రం చాలా భారీ ఎత్తున ఏర్పాటు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఏదైతే ఈ సంఘటన మాత్రం వాళ్ళకి మాత్రం ఒక గుణపాఠం నేర్పిందని చెప్పుకోవచ్చు సంధ్యా థియేటర్ గుణపాఠం. అయితే ఈ ఏపీలో అయితే ఏదైతే నిర్వహించిందో అది మాత్రం ఇంకా పకడ్బందీ చేసే అవకాశం అయితే జాగ్రత్త ఉన్నట్టు మనకు తెలుస్తుంది. కృష్ణప్రసాద్, అల్లు అర్జున్ ఇన్సిడెంట్ ఈ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత చూసుకుంటే మెగా ఫ్యామిలీ సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అల్లు అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం పరామర్శించడం జరిగింది. బట్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మాత్రం వెళ్ళలేదు, అంటే పరామర్శించలేదు. సో ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? అయితే ఈ విషయం అది ఆ రోజు అయితే అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో మాత్రం చిరంజీవి నాగబాబు కూడా ఆయన ఇంటికి వెళ్ళి పరామర్శించడం జరిగింది. అయితే ఆయన విడుదలైన తర్వాత మాత్రం ఇక్కడికి నాగబాబు ఇంటికి మళ్ళీ చిరంజీవి ఇంటికి వెళ్ళి కూడా ఆయన కలిసి వచ్చడం జరిగింది. అయితే ఈ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ మాత్రం ఎలాంటి స్పందన కూడా ఇవ్వలేదు. ఒక ట్విట్టర్లో కానీ ఒక పోస్ట్ ఎలాంటి వీడియో కూడా ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన విషయంలో మాత్రం ఇంతవరకు ఎవరు స్పందించలేదు ఆయన కూడా. అయితే ఇప్పుడు ఈ విషయంలో ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి ఆయన ఎవరైతే దిల్ రాజు అయితే వెళ్ళి ఈ అన్ని విషయాలు ఆయనకు చెప్పడం జరిగిందో ఆ నేపథ్యంలో అన్ని విషయాలు ఆయనకు క్షుణ్ణంగా తెలుసుకొని అయితే ఇప్పుడు ఆ విషయం మీద ఆయన స్పందించడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కృష్ణప్రసాద్. రైట్, బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో ఇరువురి పక్షాన వాదనలు విన్న కోర్టు తీర్పును జనవరి 3కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా సంధ్యా థియేటర్ కేసులో కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ నాంపల్లి కోర్టు చిక్కడపల్లి పోలీసులకు సూచించింది. చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేయడంతో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై కోర్టు విచారణ చేపట్టింది. పోలీసులు దాఖలు చేసిన అఫిడవిట్ ను పరిశీలించింది. బెయిల్ కోసం అల్లు అర్జున్ న్యాయవాదులు ఇవ్వొద్దని పోలీసుల తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు జనవరి 3న తీర్పు వెలువరిస్తామని కేసును వాయిదా వేసింది. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో ఇరువురు పక్షాన వాదనలు విన్న కోర్టు తీర్పును జనవరి 3కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా సంధ్యా థియేటర్ కేసులో కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ నాంపల్లి కోర్టు చిక్కడపల్లి పోలీసులకు సూచించింది. చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేయడంతో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై కోర్టు విచారణ చేపట్టింది. పోలీసులు దాఖలు చేసిన అఫిడవిట్ ను పరిశీలించింది. బెయిల్ కోసం అల్లు అర్జున్ న్యాయవాదులు ఇవ్వొద్దని పోలీసుల తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు జనవరి 3న తీర్పు వెలువరిస్తామని కేసును వాయిదా వేసింది.